కథ మా ఊరు నుంచే మొదలవుతుంది, అది నాతోటే మొదలవుతుంది, రాసి పెట్టుకోండి. నమస్తే, ఆసీన్ అన్న. తాండ్యాల గ్రామంలో దాదాపు అన్ని కాలనీలో సీసీ రోడ్లు ఉన్నాయి, కానీ కేవలం ఒక ఎస్టీ కాలనీలో మాత్రం సీసీ రోడ్లు లేవు. మీకు గమ్మత్తైన డ్రామా ఒకటి చెప్పాలి. అదేంటంటే, ఒక మెజర్మెంట్ టేప్ తీసుకొని వస్తారు, ఇక రోడ్డును కొలుస్తా ఉంటారు. అక్కడికి ఇక్కడికి ఒక సర్వేయర్ కంటే ఎక్కువ కొలుస్తారు. కొలిసిన 2 రోజులకి ఇసుక తీసుకొచ్చి పోస్తారు, మరో 2 రోజులకి ఆ ఇసుక కనిపించదు. తర్వాత 2 రోజులకి కాంక్రీట్ తీసుకొచ్చి పోస్తారు, మరో 2 రోజులకు కాంక్రీట్ కనిపించదు. ఇసుక ఉంటే కాంక్రీట్ ఉండదు, కాంక్రీట్ ఉంటే ఇసుక ఉండదు. సరే, ఇసుక, కాంక్రీట్, సిమెంట్ ఈ 3 ఉన్నాయా అని అనుకుంటే కాంట్రాక్టర్ ఉన్నాడు. తర్వాత ఈజీఎస్ నిధులను అంటారు, ఎమ్మెల్యే నిధులను అంటారు, ఎంపీ నిధులను అంటారు. ఈ నిధుల నిద్రమత్తులో మమ్మల్ని ముంచుకుంటూ ఇట్లనే ఉంచుతారు. గతంలో ఒక 6 నెలల క్రిందట మా గ్రామానికి మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని చాలా పద్ధతి ప్రకారం గౌరవంగా విన్నవించుకుంది ఏందా అని అంటే, పెద్దలు ఆర్ శ్రీనివాస్ గారు మా కాలనీలో సీసీ రోడ్లు లేవయా, మాకు ఒక సీసీ రోడ్లు శాంక్షన్ చేయించి ఈ సీసీ రోడ్లు పోయించండి అని చెప్పేసి చాలా పద్ధతి ప్రకారం విన్నవించుకుంది. అవి మీరు పట్టించుకున్నారా, పట్టించుకోలేరా, ఆ లెటర్ ఎక్కడ పాడేసారు అనే విషయం కూడా మాకు తెలియదు. ఇప్పుడు కనుక మీకు ఒక విషయం చెప్తున్నాం, వచ్చే 3 నెలల నుంచి 6 నెలల మధ్యలో మా గ్రామంలో, మా కాలనీలో సీసీ రోడ్లు కనుక పొయ్యలేదు అనుకోండి, మిమ్మల్ని మా గ్రామంలో అడుగు బరబ్బర్ పెట్టండి.